తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కేరళలో ఇప్పుడు వింత ట్రెండ్ నడుస్తుంది. ఎందుకంటే కేరళలో నిన్న మొన్న చూసాం, బస్సులో ఒక మహిళ చేసినటువంటి ఒక వీడియో కారణంగా ఒక వ్యక్తి బలవన్మరణం చెందాడు. తనను తాకాడంటూ వీడియో తీస్తూ రీల్స్ చేస్తూ దాన్ని ట్రెండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని వైరల్ చేసి ఆ తర్వాత అతని ప్రాణాలు పోవడానికి కారణమైనటువంటి ఆ మహిళ ఇప్పుడు కేసు కూడా ఎదుర్కొంటుంది. కేసు కూడా పెట్టారు తన పైన. అయితే ఇప్పుడు బస్ ఎక్కాలంటే టికెట్ కంటే ముందస్తుగా అట్టెపెట్ట ఉండాలేమో అన్నంతగా మీమ్స్ వైరల్ అవుతున్నాయి. అక్కడ మగవాళ్ళందరూ కూడా తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు, భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు అమ్మాయి పక్కన సీట్ కోసం వెతికే కుర్రాళ్ళు ఇప్పుడు టచ్ అయితే ఎక్కడ ప్రాణాలు పోతాయేమో అనేటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అట్టెపెట్టలో దూరిపోతున్నట్లుగా సోషల్ మీడియాలో సెటర్లు పేలిపోతున్నాయి. ఎందుకంటే ఆ వీడియో మనం చూసాం. నిన్న ఒక అమ్మాయి, ఆమె ఇంటెన్షనల్గా రీల్స్ కోసం, తన వీడియోస్ కోసం కంటెంట్ క్రియేటర్గా ఉన్నట్టుంది, ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నట్టుంది అమ్మాయి. తను బస్సులో నాన్ స్టాప్గా వీడియోను కవరేజ్ చేస్తూ ఎప్పుడెప్పుడు నన్ను తాకుతారా, ఎప్పుడెప్పుడు ఏ కంటెంట్ నాకు దొరుకుతుందా అనేటువంటి ఆశతో ఎదురు చూస్తూ ఒక సర్టెన్ పాయింట్ దగ్గర ఒక వ్యక్తి తనను తాకాడని చెప్పేసి ఒక వీడియో వైరల్ చేసింది. దాని కారణం ఒక నిండు ప్రాణం బలైపోయింది. ప్రైవేటు ఉద్యోగం చేసుకొని జీవిస్తున్నటువంటి ఆ వ్యక్తి జీవితంలో ఎప్పుడు ఎదుర్కొనేటువంటి ఆ నిందలను చూసి తట్టుకోలేక ఒక సాధారణ మధ్యతరగతి టెక్స్టైల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వ్యక్తి చనిపోయాడు. ఈ యొక్క భారాన్ని, అవమాన భారాన్ని తట్టుకోలేక, అసలు ఏం జరిగిందో కూడా తెలుసుకోకముందే ఎదురైనటువంటి విపరీతమైనటువంటి ట్రోల్స్ తోటి. దీంతో కేరళలోని కోజికోడ్లో ఇటీవల దీపక్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం యావత్ రాష్ట్రాన్ని కూడా కుదిపేసింది. అక్కడ బస్సులో తనను తాకాడంటూ ఒక మహిళ తీసినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ డిజిటల్ విచారణ తట్టుకోలేక అతను ప్రాణాలు తీసుకోవడంతో ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఈ ఘటన తర్వాత కేరళ కుర్రాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాను మీమ్స్తో నింపేస్తున్నారు. మమ్మల్ని మేము కాపాడుకోవాలంటే ఇలా అట్టపెట్టెలు వేసుకోవాలి అంటూ వాళ్ళు వేస్తున్నటువంటి ఫోటోలు, వీడియోలు ఇప్పుడు ఆలోచింపజేస్తున్నాయి. ఒకప్పుడు బస్సులో రద్దీ ఉంటే సర్దుకుపోయేవాళ్ళు, కానీ ఇప్పుడు కెమెరా పట్టుకున్న అమ్మాయి కనిపిస్తే కిలోమీటర్ల దూరం పారిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ బస్సులో వీడియో కూడా ఒకసారి గమనించండి మీరు. ఫుల్ రష్గా ఉంది, సీట్లన్నీ నిండిపోయాయి, అక్కడ ఉండడానికి ప్లేస్ కూడా లేదు. నిలబడ్డారు, చాలా టైట్గా నిలబడ్డారు, ఒకరికొకరు తాకే అంత టైట్గా నిలబడ్డారు. అంత రష్ ఉంది అక్కడ. రెగ్యులర్గా అలానే వెళ్తుంది. అది పబ్లిక్ ఎక్కువగా ఉన్నప్పుడు, అంత రష్ ఉన్నప్పుడు, లోడ్ కంటే ఎక్కువ బస్సు అట్లా వెళ్తున్నప్పుడు, అది కుదుపులకు లోనైనప్పుడు అటు ఇటుగా ఊగడం అనేది సాధారణం. రోబో కాదు కదా మనం స్టిఫ్గా నిలబడడానికి. కానీ ఇప్పుడు ఇదే భయాందోళనకు గురి చేస్తుంది అబ్బాయిలందరినీ కూడా. కావాలని ఎవరు అగ్గిపెట్టెలు వేసుకోవడం లేదు, కానీ మా జాగ్రత్తలో మేము ఉంటాం బాబోయ్ అంటూ కుర్రాళ్ళు ఇప్పుడు చేస్తున్న మీమ్స్ కేరళ సరిహద్దులు దాటి వైరల్ అవుతున్నాయి. ఆ అట్టపెట్టె కేవలం ఒక మీమ్ కాదు, అది మగాళ్ళ భయానికి నిలువుటద్దంగా మారింది. బస్టాప్లో వెరైటీ అట్టపెట్టెలు అమ్ముతున్నట్లుగా ఆ బాక్స్లను యాంటీ వీడియో కోటింగ్ ఉన్నట్టు సోషల్ మీడియాలో పేలుతున్న మీమ్స్ చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదంటూ కూడా, దీపక్ లాంటి మరో బలిపశువు కాకూడదు అంటూ కూడా నిరసనను వ్యక్తం చేస్తున్నారు మీమ్స్ ద్వారా. టచ్ అయితే కేసు, వీడియో తీస్తే చావు, అందుకే ఈ బాక్స్ అనే క్యాప్షన్తో ఇంటర్నెట్ షేక్ అయిపోతుంది. అమ్మాయిల రక్షణ కోసం వచ్చిన చట్టాలు చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లు కొందరి అమాయకుల ప్రాణాల మీదకు తెస్తున్నాయనేటువంటి ఆవేదన ఈ మీమ్స్ వెనుకున్నటువంటి అర్థం. అందుకే బస్సులో అగ్గిపెట్టెలు వేసుకొని కూర్చున్నట్లుగా, రోబోల్లాగా తయారైనట్లుగా గ్రాఫిక్స్ చేసి వాళ్ళు మీమ్స్ చేస్తున్నారు అక్కడ. ఇది చూసిన వాళ్ళు పాపం కుర్రాళ్ళు పరువు కాపాడుకోవడానికి ఎంత కష్టపడుతున్నారో అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు. నిజానికి ఎవరు బస్సులో అట్టపెట్టెలు వేసుకొని తిరగడం లేదు, కానీ ఒక అబద్ధపు వీడియో ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంటే ఒక అబ్బాయి ఇలా అట్టపెట్టెలలో బతకవలసిందే అన్నట్టుగా ఈ మీమ్స్ సారాంశం కనిపిస్తుంది. మహిళల భద్రత ఎంత ముఖ్యమో పురుషుల ఆత్మగౌరవం కూడా, వారి భద్రత కూడా ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే వారి భద్రత కూడా ముఖ్యమే అన్నట్టుగా కుర్రాళ్ళు ఇలా అట్టపెట్టెల మీమ్స్ ద్వారా గట్టిగానే వారు సమాధానం చెప్తున్నారు. ఆడబిడ్డల రక్షణ మనందరి బాధ్యత, వారిని గౌరవంగా చూడటం ప్రతి పురుషుడి కనీస ధర్మం. ఎక్కడో ఒక నీచుడు ఉంటాడు, మూర్ఖుడు ఉంటాడు, వారిని ఖచ్చితంగా శిక్షించాలి. ఒక్కరిని బూచిగా చూపించి వ్యవస్థలను నాశనం చేసేటువంటి పరిస్థితి తీసుకురావద్దు. మహిళల రక్షణ కోసం రూపొందించిన చట్టాలను అడ్డం పెట్టుకుని అమాయకపు అబ్బాయిల జీవితాలను నాశనం చేయడం కూడా అంతే పెద్ద నేరం అవుతుంది. ఒక తప్పుడు వీడియో లేదా ఒక నిరాధారమైనటువంటి ఆరోపణ ఒక వ్యక్తి పరువునే కాదు, అతని నిండు ప్రాణాన్ని కూడా ఇప్పుడు బలి తీసుకుంది. అతని కుటుంబాన్ని కూడా రోడ్డున పడేసింది. ఇప్పుడు మహిళలకు రక్షణ ఉండాలి, అలాగే పురుషులకు న్యాయం కూడా జరగాలి. చట్టం ఎవరికి ఆయుధం కాకూడదు, అది అందరికీ రక్షణ కవచంలా ఉన్నప్పుడే ఈ అట్టెపెట్టెల భయాలు
లేని ఆరోగ్యవంతమైనటువంటి సమాజం సాధ్యమవుతుంది. మరి మీరేమంటారో కామెంట్ చేయండి.